అంటే కేవలం హోదా అనేటువంటి అంటే రాజకీయ అంశాలు రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నటువంటి అంశం కాదు, హోదా అనేటువంటి అంశం మీద హోదా వల్ల వచ్చేటువంటి ఇండస్ట్రియలైజేషన్ ఇండస్ట్రీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, హోదా లేకపోతే ఇండస్ట్రీ ఉంటుందా ఉండదా అనేటువంటి అంశం మీద మీరు ప్రధానంగా మీ అంశాలు. So thank you very much, Andy. I should congratulate NTV for conducting this debate. Only thing is Pratyeka Hoda, big debate on Pratyeka Hoda anakunda దీన్ని బిగ్ డిబేట్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈ ప్రత్యేక హోదా అనేది చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అసలు ఈ ప్రత్యేక హోదా అనేది ఎక్కడి నుంచి వచ్చిందని మనం అంటే హోదా అనేటువంటి అంశం రాజకీయ పార్టీలు తీసుకొచ్చినటువంటివి పార్లమెంట్ లో చెప్పినే తప్ప ఎన్టీవీ ఇప్పుడు రాజకీయ పార్టీలు వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వాళ్ళు తీసుకొచ్చి ఉండొచ్చండి. బట్ మనం అంటే ఇండస్ట్రీ కానీ లేకపోతే టీవీ వాళ్ళు కానీ ప్రెస్ కానీ వీ షుడ్ అనలైజ్ అండ్ దెన్ పుట్ ద నేమ్ అండి. మామూలుగా ప్రెస్లో ఏమవుతుందంటే ప్రత్యేక హోదా అంటున్నారు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఐ జస్ట్ టేక్ 5 minutes. ఆ రోజున మన్మోహన్ సింగ్ గారిని ఫోర్సబుల్గా రాజ్యసభలోకి తీసుకొచ్చారు వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు, ఇఫ్ యూ రిమెంబర్. తీసుకొస్తే ఆయన 6 పాయింట్లు అక్కడ చెప్పారు. 1 ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తాం ఆంధ్రప్రదేశ్కి, 2 స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాం, 3 స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇస్తాం, 4 రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఫస్ట్ ఇయర్ బడ్జెట్లో ఉందో 17,000 crores అంటున్నాం అది పూడుస్తాం, పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ చేస్తాం, ప్లస్ ఏదో అపాయింటెడ్ డేట్ గురించి మాట్లాడారు. ఈ వీటిల్లో అన్ని బైఫర్కేషన్ యాక్ట్లో క్లియర్గా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ ట్యాక్సెస్ అన్నప్పుడు క్లాజ్ 94 వస్తుంది. దాంట్లో క్లియర్గా మన వాళ్ళు, మన లీడర్స్ అనండి, మన ఇంటలెక్చువల్స్ అనండి, అది పట్టించుకోవాలి. బైఫర్కేషన్ యాక్ట్ పట్టించుకోవాలి. మీరు కనుక చూస్తే బైఫర్కేషన్ యాక్ట్లో ఏమని ఉందంటే ట్యాక్స్ బెనిఫిట్స్ 2 రాష్ట్రాలకి చెందాలి అని ఉంది 94లో క్లాజు. సో ఆయన ఏం స్పెషల్గా 6 పాయింట్స్ స్పెషల్గా మాట్లాడాలి. ఒకటి కన్ఫ్యూజ్ చేశాడు ఆయన. రెండో పాయింట్ తర్వాత వస్తాను, అది స్పెషల్ కేటగిరీ స్టేటస్. స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ 46 క్లాజ్ 46లో క్లియర్గా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వాలి. 46(2)లో ఉంది. 46(3)లో రాయలసీమకి నార్త్ కోస్టల్ ఆంధ్రాకి ఇవ్వాలని కూడా ఉందండి. అదేం స్పెషల్గా ఆయన మళ్ళీ చెప్పలేదు. ఆయన ఏదో 6 పాయింట్లు మాట్లాడాను అన్నాడు కానీ చెప్తున్నాను. తర్వాత రిసోర్స్ గ్యాప్ ఏమైందంటే మనకి 17,000 crores ఉంటుంది కాబట్టి అది కూడా 46కి సంబంధించింది రిసోర్స్ గ్యాప్ కూడా. తర్వాత పోలవరం 90లో ఉంది, క్లాజ్ 90లో ఉంది. ఇంకోటి చెప్పా కదా లాస్ట్ ఓన్లీ ఏదో అపాయింటెడ్ డేట్ గురించి. నౌ కమింగ్ బ్యాక్ టు స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఇక్కడ కన్ఫ్యూజన్ మొదలైంది. 5 ఏళ్ళు అన్నారు వెంకయ్య నాయుడు గారు, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ 10 ఏళ్ళు అన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు అన్నారు. ఇక్కడ కన్ఫ్యూజన్ మొదలైంది. దీనికి మేము సిఐఏలో ఎనాలిసిస్ చేసి చూసామండి. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెంట్రల్ స్కీమ్స్తో ఈ సెంట్రల్ కేటగిరీ స్టేటస్తో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ వీ వేర్ గెటింగ్ మోర్ ఆర్ లెస్, అంటే ఎవ్రీ సెంట్రల్ స్కీమ్ అంటే 50% మినిమం వస్తుంది. 30 నుంచి 50, మనకు మటుకు 50. బట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో మేము చూసాం, అప్పుడు మనకి ఉద్యమం జరుగుతుంది కాబట్టి పీక్లో ఉంది కాబట్టి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి 70% వస్తుంది. సో ఇప్పుడు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే 90% వస్తుంది. అంటే ఆ రోజున మా అనాలిసిస్ ప్రకారం 2,000 crores. నేను ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడితే మన స్టేట్ గవర్నమెంట్ మనకి ఈ ఇయర్ 6,000 crores రావచ్చు అని అన్నారు. అంటే వాట్ వీఆర్ డిబేటింగ్ ఏది పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని అదని ఇదని స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద మొత్తం ప్రపంచం మారిపోతుంది, ఆంధ్రప్రదేశ్ స్వర్గం అయిపోతుంది అని అంటాం మట్టుకు తప్పండి. 6,000 కోట్లు దరిదాపు ఒకవేళ వస్తే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి, అదే ఆయన అన్నది చెప్తున్నాను నేను, కొంచెం అటు ఇటు అవ్వచ్చు 1,000, సో 7,000 crores అండి. అయితే మనం మెయిన్గా ఫైట్ చేయాల్సింది ఏంటంటే ఉద్యోగాలు. ఇప్పుడు ఇదంతా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమనుకుంటున్నాం అండి, ఇండస్ట్రీ గ్రోత్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అది కదా మెయిన్. దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ డిబేట్ అంతా దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇంత మధు గారు చెప్పిన దాంట్లో చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. ఉన్నారో లేదో, సో ఆయన చెప్పిన దాంట్లో చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. అదంతా షెడ్యూల్ 13లో ఉందండి. 13th షెడ్యూల్లో ఉంది. 13th షెడ్యూల్ ఒక్కసారి నాకు ఇచ్చిన 5 నిమిషాల్లోనే చదువుతాను. దాంట్లో ఏమేమి ఉన్నాయంటే ఈ కాకి ఇంకొన్ని ఉన్నాయి. బట్ షెడ్యూల్ 13లో దుగ్గిరాయపట్నం నేషనల్ పోర్ట్, 90లోనే పోలవరం ఉందండి. క్లాస్ 90లో పోలవరం ఉంది, దుగ్గిరాయపట్నం. దాని తర్వాత శైలు ఒకటి ఖమ్మంలోను, ఒకటి కడపలోను.
ఖమ్మంది కూడా మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఖమ్మంకి గేట్వే ఈజ్ గోయింగ్ టు బి మచిలీపట్నం పోర్ట్. సో మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే సిఐఏలో లెట్ అస్ హ్యావ్ ఏ ఎక్స్ప్రెస్ వే, ఎట్లయితే హైదరాబాద్ నుంచి న్యూ క్యాపిటల్కి ఎక్స్ప్రెస్ వే పెట్టాలి అని చెప్పి దీంట్లో ఉందో, డివిజన్లో ఉందో, అదే విధంగా ఖమ్మం డిస్ట్రిక్ట్ ఎక్కడ పెడితే అక్కడి నుంచి కూడా మచిలీపట్నంకి కలిపేస్తే, ఈ నేషనల్ హైవే 9ని కలిపేస్తే మనకి మచిలీపట్నం పోర్ట్ కూడా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది. సో ఖమ్మం కూడా మనకి ఇంపార్టెంటే రావటం. సరే, దాని మీద మనం ఉద్యమం చేయలేము. అట్లీస్ట్ కడప, దీంట్లో ఏమనుందంటే క్లాజు 6 నెలల్లో ఒక టీం వస్తుంది, ఆ టీం వచ్చి స్టడీ చేస్తుంది, ఆ కడపలో అది వయబులా కాదా అని అంటది అన్నారు. ఈ టీం వచ్చిందండి, వచ్చి వెళ్ళిపోయిందండి, ఒక రిపోర్ట్ కూడా ఇచ్చేసిందండి, వైబుల్ కాదు అని ఇచ్చేసింది. ఎవరన్నా దాని గురించి మాట్లాడారా? 50,000 కోట్లండి, ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, ఎన్నో యాన్సిలరీస్ వస్తాయి. విశాఖపట్నం మనకి డెవలప్ అయిందంటే ఆ రోజున ఉద్యమం చేశారు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని. అలా కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎందుకు ఉద్యమం చేయట్లేదు? కడపలో ఉందండి అది. మన అపోజిషన్ లీడర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దేర్, వీ షుడ్ ఫైట్ ఫర్ దట్. వాళ్ళు నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు దాని మీద. ప్లీజ్ అండర్స్టాండ్, వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ దట్ 50,000 crores. నెంబర్ 2, లెట్ మీ కంప్లీట్, లేదు అనలేదు, నేను అనలేదండి, నేను అంత అది కాదు. ఒక్క నిమిషం అవనండి, మీరు చెప్తారు కానీ ప్లీజ్ ఒక్క నిమిషం ఆయన అవనే మీరు నోట్ చేసుకుని ఆయన దాని మీద మీరు వివరణ ఇద్దరు కానీ. కడపలో పెట్టడం వైబుల్ కాదు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీం, ఎక్స్పర్ట్ టీం వచ్చి రాసి వెళ్ళిందండి. అట్లా అదే విధంగా హెచ్పిసిఎల్ కానీ ఐఓసి కానీ ఒక పెట్రోకెమికల్ ప్లాంట్ పెట్టాలి, అది 1,50,000 కోట్లు. ఒక రిపోర్ట్ మచిలీపట్నం అని చెప్పి, ఒక రిపోర్టు కాకినాడ దగ్గర అని చెప్పి అన్నారు. సో దానికి కూడా ఈ రోజున మనకి ఉన్న గ్లోబల్ ఎకానమీ ప్రకారం వీ డోంట్ నీడ్ ఎ రిఫైనరీ అని చెప్పి రాసేశారు. 1,50,000 కోట్లు అండి. ప్లీజ్ ఇమాజిన్, మొత్తం ఏది ఆ కోస్టల్ కారిడార్ ఏదైతే ఏడీబీ లోన్ తో మనం డెవలప్ చేస్తాం, విభజన చట్టంలో పొందుపరిచిన షెడ్యూల్ 13 లో కానీ లేకపోతే వీటిలో ఉన్నటువంటి అంశాలు 90 కానీ అమలు చేయడం జరిగితే హోదాతో సమానమైనటువంటి హోదాకి దీనికి లింకు లేకుండా లేదు. ఆంధ్రప్రదేశ్ గ్రోత్ వైపు వెళ్తుంది అనేటువంటి. హోదా అంటే ఏంటంటే అండి, విమెన్ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్, ఇలాంటి స్కీమ్స్ ఉంటాయి చూసారా, ఫుడ్ ప్రాసెసింగ్, ఇలాంటి స్కీమ్స్. దాని మూలాన డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ రాదు. వీల్ గెట్ ద మనీ టు డెవలప్ ద స్టేట్. అది ఒక 6,000 కోట్లు కాకపోతే 7,000 కోట్లు లేదా 10,000 కోట్లు. బట్ నేను మాట్లాడేది 4 లక్షల 3 లక్షల పైచిలుకు కోట్లు నెక్స్ట్ 10 years లో మనకు రాబోతుంది. దాని మూలాన ఆఫ్టర్ ఎఫెక్ట్ ఉంటుందండి, సైక్లిక్ ఎఫెక్ట్ ఉంటుంది. భాస్కర్ గారు, డెవలప్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు అడ్డం కాదండి. ప్రైమ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ లో మీరు చెప్పిన మీకు అడ్డం రావడం లేదు, ఖండించడం లేదు. ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ లో హోదాతో పాటు మీరు చెప్పినవన్నీ ఉన్నాయి, మీరు చెప్పినవన్నీ హోదాతో పాటు ఉన్నాయి. అందుకని హోదా వర్సెస్ అనే పద్ధతి అవుతుంది కాదు కదా. అది ముందు మధు గారు మాట్లాడిన దాంట్లో అబ్జెక్షన్స్ ఉన్నాయి, కొండ ఉమా గారు మాట్లాడిన దాంట్లో అబ్జెక్షన్స్ ఉంటాయి, మేము కూడా వింటున్నాం కదా. చెప్పేది ఏంటంటే ఈ మాటలని ప్రధానమంత్రి గారే చెప్పారు. ప్రధానమంత్రి గారు చెప్పారు, ప్రధానమంత్రి గారు చేసిన విషయాలు కూడా ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ చేయని విషయాలు మాత్రమే చెప్తున్నారు కానీ చేసిన విషయాలు ఒక్కటి చెప్పట్లేదు. ప్లీజ్ కోఆపరేట్. ప్లీజ్ హోల్డ్ ఫర్ ఎ మూమెంట్, ఐ విల్ రీడ్ అవుట్ ది దాంట్లో ప్రైమ్ మినిస్టర్. ప్లీజ్ ఒక్క నిమిషం అట్లా వారి తర్వాత కౌంటర్ తర్వాత వేరే వాళ్ళు మాట్లాడే అవకాశం. రవి గారు ఒక్క నిమిషం, ప్లీజ్ వెయిట్. ఒక మాట చెప్తున్నా, నేను అడ్డం రాలేదు ఇంతవరకు. నా టైంలో మీరు మాట్లాడద్దు ప్లీజ్, దయచేసి. నేను చదువుతాను, మాట్లాడుతున్నారు కదా మీరు, నేను చదువుతాను. మీరు ప్రశ్నలు వేస్తున్నారు, చెప్తున్నారు, మీరు ఊరికే మాట్లాడే విషయం. మీరు ప్రధానమంత్రి ప్రకటనలో ఇవన్నీ సెకండ్ ది బిల్ ఆల్రెడీ స్టిపులేట్స్ అని ఉంది. ఫస్ట్ ఒకసారి మీరు కూర్చోండి ప్లీజ్, మీరు కూర్చోండి. రవి గారు కాబట్టి అసలు మొదట మాట ఒక్క నిమిషం కూర్చోండి. భాస్కర్ గారు ఒక మాట దయచేసి వినండి. మీరు లేదండి, నన్ను కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. కాదు, ఎందుకంటే హోదా అని మీరు ప్రశ్నార్థకం పెట్టారు. హోదా అవసరం లేదని మీరు అనుకుంటే అది చెప్పే మిగతా విషయాలకు వెళ్ళండి. హోదా గురించి ఏమో మీరు
కాదండి, హరిశ్చంద్ర మా ప్రసాద్ CII గారి ఒపీనియన్ కూడా మీరే మా చెప్తారా? CII హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఒపీనియన్ కూడా మీరే చెప్తారా? హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఒపీనియన్ కూడా మీరే డిసైడ్ చేస్తారా? కృష్ణ గారు, ప్లీజ్. ఆయన ఏం చెప్పాలనుకుంటే చెప్పండి. కృష్ణ గారు, ప్లీజ్. కొంతమంది కావాలంటున్నారు, విష్ణు గారు. కొంతమంది వద్దంటున్నారు. విష్ణు. కావాలని వాళ్ళు విష్ణు. చెప్పండి, వద్దని వాళ్ళు విష్ణు గారు, చెప్తారు. విష్ణు. ఉండండి. హరిశ్చంద్ర ప్రసాద్ గారి This is ఒపీనియన్ not కూడా the మీరే way. చెప్తారా? ఎవరు This is not the way. This is not the way. రవి గారు దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోవాలి. Sorry, I am రవి గారు, say- please, please. I am sorry రవి గారు, to say this. please, This please is let not him the complete. way. Please let him Debate, complete. I got debate. your point. Sorry, I am sorry to Yes. say this. This is not the way. Yeah. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయిన తర్వాత ఒక అభిప్రాయాన్ని మీరు విభేదించినప్పుడు ఖచ్చితంగా That's చెప్పాలి. right. రవి గారు, నేను ఒక అవకాశం తప్పకుండా ఇస్తున్నాను. మీరు But విశ్లేషించేటప్పుడు ఇది ఈ పద్ధతి point కాదు. భాస్కర్ గారు. మీరు Let him complete, please. మీరు Correct. హోదా రవి గారు. గురించి చెప్పండి, Correct తర్వాత కాదు వేరే ఇది. విషయాలు తప్ప సార్, ఒక విషయం అర్థం చేసుకోవాలి. చెప్పండి. మైకులు గారు. మైకులు అందుబాటులో ఉన్నాయి, కానీ దాని రమేష్, అర్థం ఇంటరప్ట్ రమేష్, అవ్వమని కాదు. మీరు ఉండండి. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోవాలి. హోదా మీద కన్ఫ్యూజన్ ఏమీ లేదు. అవసరమా లేదా నేను అనేది, అవసరమా లేదా మీ అభిప్రాయం సరే, మీకు మీరు ఉండొచ్చు. అన్నారు కదా. నేను రవి కాదను. గారు, కానీ రవి గారు. కన్ఫ్యూజన్ ఏం లేదు. రవి గారు, ఓకే, థ్యాంక్ యూ రవి గారు. ఉండండి మీరు ఉండండి, ఒక్క నిమిషం ఆగండి. ఆయన్ని కంప్లీట్ చేయనివ్వండి. థ్యాంక్ యూ రవి గారు. శ్రీనివాస్ రవి గారు, ఒక్క నిమిషం ఆగండి. రవి గారు. ఆయన్ని కంప్లీట్ చేయనివ్వండి. సో దిస్ ఇస్ నాట్ ద వే. డిస్కషన్ ఇట్లా కాదు కదా. మనం అనుకున్నది ఏంటి, ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ గా తీసుకురావాలి దీన్ని అనేటువంటి కాంక్రీట్ గా కావాలి. శ్రీనివాస్ గారు ఆదిలోనే కొంచెం. హంసపాదని హోదా కాదండి. హోదా మీద సార్ ప్లీజ్ ఒక్క నిమిషం, ఒకే ఒక వాక్యం చెప్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ ఒక్క దయచేసి నిమిషం కూర్చోండి మీరు. శ్రీనివాస్ గారు Please. ఎందుకు Please, ఆపాలి? మీరు కూర్చోండి. ఆపాలి? This is not the way. హోదా మీద మీరందరూ సీనియర్లు ఇక్కడ. హోదా మీద కన్ఫ్యూజన్ ఏమీ లేదు. రవి గారు, ఒక్క నిమిషం. ఇవ్వాలా వద్దా సార్, అడగాల అది- వద్దా మీరు మాట్లాడండి. సిఐగా ఆయన అభిప్రాయం ఏం చెప్తారు, రవి గారు. ఎలా చెప్పాలని మీరు చెప్పలేరు కదా. రవి గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. రవి గారు సార్ మీరు ఓవరాల్ గా చెప్పండి. రవి గారు Yeah. ఏం చెప్పారని కాదు, మీరు సిఐఐ నేను- గా మీరు ఏమనుకుంటున్నారు అంతవరకే. మీరు సిఐఐ గా ఒక ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ గా మీరు ఏమనుకుంటున్నారు అంతవరకే చెప్పండి. సరే, ఆ. ఓకే. రైట్. నేను క్లియర్ గా చెప్పాను. నేను క్లియర్ గా చెప్పాను, స్పెషల్ స్టేటస్ అనే దాని మీద డిబేట్ కాదు, డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది డిబేట్ అన్నాను. అంటే స్పెషల్ స్టేటస్ తీసేయమని కాదు, స్పెషల్ స్టేటస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్. దాని మూలాన వచ్చేది 6,000 కోట్లు 7,000 కోట్లు, అది డిస్ప్యూట్. ఓకే, 10,000 కోట్లు అని ఒకళ్ళు అనొచ్చు, 20,000 అనొచ్చు, 1,00,000 అనొచ్చు, అనండి, కాదంట్లా నేను. బట్ దానికన్నా ముఖ్యంగా అది ఉండాలి. దానికన్నా ముఖ్యంగా అన్నా కానీ అది అక్కర్లేదు అని అనలేదు నేను రవి గారు. దానికన్నా ముఖ్యంగా మనకి షెడ్యూల్ 13 అనేది ఇంపార్టెంట్. ప్లీజ్ ఆల్ ద లీడర్స్, ఐఎమ్ ఆస్కింగ్, బెగ్గింగ్, రిక్వెస్టింగ్, ఫాలోయింగ్ ఆన్ యువర్ లెగ్స్ టు ప్లీజ్ ఫాలో షెడ్యూల్ 13. That is more important for our state and for the young people, not for the debates. In this state, I am telling you, we are unnecessarily debating on issues that are important but not primary. Primary importance is Schedule 13. Please follow Schedule 13. థ్యాంక్ యూ వెరీ మచ్ హరిచంద్ర గారు. విష్ణుకుమార్. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరి నోట విన్నా కూడా ప్రత్యేక హోదా గురించి చర్చిస్తున్న సందర్భంలో ఒక ఎన్టీవీ విజయవాడ కేంద్రంగా ఈ యొక్క బిగ్ డిబేట్ను తీసుకురావడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీగా మేము మనస్ఫూర్తిగా ఎన్టీవీ యాజమాన్యాన్ని, లేకపోతే ఇక్కడ వచ్చినటువంటి సీనియర్ జర్నలిస్ట్ భాస్కర్ గారిని, రిషి గారిని బీజేపీ రాష్ట్ర పార్టీ నుంచి అభినందిస్తున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 2 సంవత్సరాల 3 నెలల పైన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో పాటు ప్రత్యేకంగా 28 కాకోకుండా 29వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను గుర్తించింది. ఇది చెప్తున్నది నేను భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా కాదు, ఈ దేశ ప్రధానమంత్రి. ఈ దేశ ప్రధానమంత్రి ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా, లేకపోతే మేము ఇచ్చినటువంటి అష్యూరెన్స్లో భాగంగా, లేదా మేము భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఈ రాష్ట్ర విభజన జరుగుతున్న సందర్భంలో పార్లమెంట్లో మాట్లాడినటువంటి విభజన హామీలు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో కేంద్రం నిధులిచ్చింది 28 రాష్ట్రాలతో సమానంగా. ఒక్క నిమిషం.